షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద నార్త్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఎర్రని పేను గురించి ఒక ప్రాముఖ్యమైన అప్డేట్ ని ఇవ్వడానికే ఈ వీడియో చేయడం జరిగింది. చాలా మంది నాకు ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతూ ఉన్నారు. బ్రదర్, మీరు ఎర్రని పేను గురించి చాలా స్పష్టంగా చెబుతూ ఉంటున్నారు, ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా తెలియజేస్తూ ఉన్నారు, కానీ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది బ్రదర్, పలానా కారణాల వల్ల అనేసి అడుగుతూ ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి టెక్స్ట్ చేసి క్లారిటీ ఇవ్వలేను కాబట్టి ప్రస్తుతం వచ్చిన ఒక అప్డేట్ ని తెలియపరుస్తూ ఒక వీడియో చేస్తే అందరికి అర్థమైపోతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి గమనించండి, ఇజ్రాయెల్ వచ్చినప్పటి నుండి నేను ఎర్రని పేను గురించి పెద్దగా మాట్లాడకూడదు అన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. సమయం కానప్పుడు అనవసరమైన హైప్ ని మనం ఆ సబ్జెక్ట్ కి ఇవ్వకూడదు. కాకపోతే ఎప్పుడైతే ఎర్రని పేను గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారో తప్పకుండా క్లారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోటే ఈ యొక్క ఎర్రని పేను గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాను. అందులో భాగంగానే అసలు ఎర్రని పెయ్య అంటే ఏంటి, ఆ క్రమాన్ని దేవుడు ఎందుకు ఏర్పరిచాడు, ఆ క్రమము అనేది యూదులకు ఒక మర్మం వల్ల ఎందుకు ఉన్నది, ఎర్రని పేయకు సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్స్ ని కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎంత అద్భుతంగా నెరవేర్చాడు, వీటన్నిటిని మనం స్పష్టంగా చూసాం. షిలోహు వెళ్లి ఎర్రని పేయలున్న స్థలాన్ని చూపించడం జరిగింది. ఒలీవ కొండ దగ్గరికి వెళ్లి ఏ స్థలములో అయితే పాత నిబంధనల యొక్క ఎర్రని పేయను వధించేవారో, భవిష్యత్తులో వధించనై ఉన్నారో ఆ స్థలాన్ని కూడా మీకు చూపించడం జరిగింది. అంతేకాదు, ఎర్రని పెయ్య అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులైతేనేమి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులైతేనేమి ఏ వ్యక్తి వైపు అయితే చూస్తారో డైరెక్ట్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి అన్ని విషయాలను స్పష్టంగా ఆధారాలతో సహా మీకు తెలియజేయడం జరిగింది. కేవలము నోటి మాటలే కాకుండా ఎర్రని పెయ్యను అర్పించే క్రమమును గూర్చి యూదుల మత గ్రంథాలు ఏమంటూ ఉన్నాయి అనేసి రెఫరెన్సెస్ తో సహా మీ ముందు పెట్టడం జరిగింది. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడ స్టార్ట్ అయింది అనంటే, ఆ మధ్య ఒక యూదుడే చాలా మంది రబ్బీగా భావిస్తూ ఉన్న ఒక జర్నలిస్ట్ ఆయన ఫస్ట్ టైం అన్నాడు అనంటే, ఎర్రని పెయ్య బలి జరగలేదు, మీ క్రైస్తవులకు ఎందుకు ఇంత తొందర, అది మాకు సంబంధించిన విషయము, ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తా ఉంటున్నారు, ఆ బలి జరగలేదు మీకు తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన అలా మాట్లాడినప్పుడు మన తెలుగు వాళ్ళలో చాలా మంది ఏమన్నారు అనంటే, ఆ యూదులు అబద్ధం చెప్తా ఉంటున్నారు, వాళ్ళు జ్ఞానయుక్తంగా నడుచుకుంటా ఉంటున్నారు, మన కళ్ళు గప్పుతా ఉంటున్నారు అన్నట్టుగా మాట్లాడారు. సరే, కొన్నాళ్ళకి ఆయన ఏం చేసినాడు, లేదు బలి జరిగిపోయింది, నేను కొంచెం డైవర్ట్ చేయబడ్డాను అన్నట్టుగా మాట్లాడాడు. ఇంకా ఆ వీడియో పట్టుకొని మామూలు రాద్ధాంతం చేయలేదు మన తెలుగు వాళ్ళు. చూసారా, నిజం బయటకు వచ్చేసింది, అసలు నిజం బయటపడింది, నేనే కరెక్ట్ అన్నట్టుగా భుజాలు తడుముకున్నారు. అసలు ఆయన ఎవరు, ఎందుకు అలా మాట్లాడాడు, ఆయన అలా మాట్లాడడానికి గల నేపథ్యం ఏంటి, ఇవేవి తెలీదు. అందుకే డైరెక్ట్ గా మనం ఆ వ్యక్తితోటి ఫోన్ లో మాట్లాడి ఆయన మాటల్లోనే స్పష్టంగా విన్నాం. అయ్యా, ఈ విషయంలో నేను అపార్థం చేసుకున్నాను, బైరన్ స్టిన్సన్ అనే వ్యక్తి చేత ప్రభావితం చేయబడ్డాను అని ఆయన మాట్లాడడం జరిగింది. ఈ బైరన్ స్టిన్సన్ అన్న వ్యక్తి ఎవరు, ఈ ఎర్రని పెయ్యలను ఇజ్రాయెల్ తీసుకొని రావడానికి సహకరించిన వ్యక్తి. బొనే ఇజ్రాయెల్ అన్న సంస్థను స్థాపించి ఇక్కడ యూదుల మధ్యలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న వ్యక్తి. అతడు ఒక అన్యుడు, యూదుడు కాదు. మొన్న జరిగిన ఎర్రని పెయ్య బలి విషయంలో ఈ వ్యక్తి ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఈ వ్యక్తి చెప్పిన మాటల వలన ఈ యొక్క యూదుడు ప్రభావితం చేయబడి బలి జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు. మరలా చెప్తా ఉంటున్నాను, కిప్పా పెట్టుకొని సైడ్ కి హెయిర్స్ పెంచుకొని గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు రబ్బీలు కాదు. చాలా మంది మతపరమైన యూదులకు కూడా ఎర్రని పెయ్య విషయంలో లోతైన అవగాహన ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళంతగా పట్టించుకోరు కూడా. చాలా మంది భావన ఏంటి అంటే, మెస్సయ్య వచ్చాక ఆయనే అర్పిస్తాడు అన్న భావనను కలిగి ఉన్నారు. కొంతమంది రబ్బీలకు మాత్రమే ఎర్రని పెయ్య విషయంలో లోతైన అవగాహన ఉంటుంది. అందులో మనం వెళ్ళి కలిసాం కదా అజర్య గారు అనేసి, ఆయన ప్రధానమైన వ్యక్తి. సో ఇప్పుడు ఏం జరిగింది అనంటే, టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అఫీషియల్ గా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఎంతో గలిబిలి జరుగుతా ఉంది, ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. దయచేసి గమనించండి, అది అసలైన బలి కాదు, ఆ బలి అంగీకరింపబడదు. ఎందుకు అంగీకరింపబడదు అనంటే, నేను ఇంతకుముందు వీడియోస్ లో ఏ కారణాలను అయితే చెప్పానో, యూదుల మత గ్రంథాలు ఏ విషయాలు అయితే మాట్లాడుతూ ఉన్నాయో వాటన్నిటిని కోట్ చేస్తూ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అంతేకాదు, ఏ వ్యక్తి వీడియోలను అయితే పట్టుకొని ఇదిగో మీ కళ్ళు కప్పారు, యూదులు నిజం చెప్పారు, వాళ్ళు జ్ఞానయుక్తంగా నడుచుకుంటూ ఉన్నారు, చూసారా డైరెక్ట్ యూదుడే నిజాన్ని బయట పెట్టాడు అన్నట్టుగా నానా రాద్ధాంతం చేశారో, ఆ వ్యక్తే ఇప్పుడు స్పష్టంగా
క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఎర్రనిపయ్య బలి అనేది ఎక్కడ జరగాలి, అన్యుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, దానిని ఎవరు బలి అర్పించాలి, ఎందుకు ఇంతకు ముందు జరిగిన బలి అంగీకరింపబడదు, ఈ విషయాలన్నిటిని ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో ఏమనుంది అనంటే, ఎర్రనిపయ్యను పాలెము వెలుపల వధించాలి అనుంది. పాలెము వెలుపల అనంటే ఆనాడు మోషే కాలంలో ఆ యొక్క ఇజ్రాయేలీలు క్యాంప్ వేసుకున్నారు కదా, ప్రత్యక్ష గుడారాన్ని మధ్యలో పెట్టి చుట్టూ వీళ్ళు క్యాంప్ వేసుకుంటారు కదా, ఆ క్యాంపు వెలుపల వధించాలి అని అర్థం. ఆ క్యాంపు వెలుపల వధించాలి, కానీ ఎర్రనిపయ్యను వధించే ప్లేస్ నుండి వీరు ప్రత్యక్ష గుడారపు ఎంట్రన్స్ ని చూడగలగాలి. ఎందుకు అనంటే ఆ ఎర్రనిపయ్య రక్తమును ప్రత్యక్ష గుడారపు యొక్క ఎంట్రన్స్ వైపు చూస్తూ 7 మారులు ఇలా ఫింగర్ తో ప్రోక్షించాలి. అలా ఎందుకు చేయాలి ఏంటి అనేది నేను ఇంతకుముందు వీడియోలో స్పష్టంగా వివరించడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఆ వీడియోని చూడండి. అయితే ఈ యొక్క జర్నలిస్ట్ ఏమని చెప్పాడు అనంటే, పాలెము వెలుపల అని అనగానే ఇజ్రాయెల్లో ఎక్కడైనా అర్పించవచ్చు అన్న భావనను కలిగి ఉన్నారు చాలా మంది అన్యులు అనగా క్రైస్తవులు. మీరు సంఖ్యాకాండం 19వ అధ్యాయం చదివేసి ఓకే వాక్యం ఇలా చెప్తుంది కదా, ఇంకింతే కదా అన్న భావనలో ఉంటారు. కానీ యూదులు అలా ఉండరు. ఎందుకు అనంటే కొన్ని వేల సంవత్సరాల నుండి మాకు ట్రెడిషన్స్ ఉన్నాయి. ఆ ట్రెడిషన్స్ విషయంలో యూదులు అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి. చావనైనా చేస్తారు కానీ ఆ విషయంలో వాళ్ళు ఇంచు కూడా కాంప్రమైజ్ అవ్వరు. పాలెము వెలుపల అనంటే మోషే కాలంలో ఒక అర్థం ఉన్నది. మొదటి దేవాలయం కట్టబడ్డాక పాలెము వెలుపల అంటే ఆ పదానికి అర్థం మారిపోయింది. పాలెము వెలుపల అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, ఒలీవ కొండ మీద నుండి ఆ యొక్క తూర్పు ద్వారాన్ని చూస్తూ దేవాలయం యొక్క ఎంట్రెన్స్ ని చూస్తూ 7 మారులు రక్తాన్ని ప్రోక్షించాలి. అది నియమం. ఆ నియమాన్ని కాదని ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు అర్పించరు. ఈ ఒక్క నియమమే కాదండి, యాజకుడు ఎటువంటి వస్త్రాలు ధరించాలి, యాజకుడితో పాటు ఉన్న మిగతా వారు కూడా వారెటువంటి వస్త్రాలు ధరించాలి. అంతేకాదు యాజకుడు బలి అర్పించడానికి నడుచుకుంటూ వచ్చే దారి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే అది యాజకుడి యొక్క పవిత్రతకు సంబంధించింది. ఇటువంటివి కొన్ని వందల నియమాలు ఉన్నాయి. అందుకే ఈ యొక్క యూదులకు సంబంధించిన ఆచార వ్యవహారాలను, ఈ యొక్క బలులను, వీటన్నిటిని అన్యుల కోణంలో చూస్తే అర్థం కాదు, యూదుల కోణంలో చూస్తేనే మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ ఉన్న యూదులు బలి జరగలేదు బాబు అని చెప్పగానే వాళ్ళు మభ్య పెడతా ఉంటున్నారు, నిజాన్ని దాచిపెడతా ఉంటున్నారు, వారు అబద్ధం చెప్తా ఉంటున్నారు, మీకు తెలియదు, మీకు చెప్పరు, బలి జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అదే యూదుడు బలి జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడగానే చూసారా దేవుడు నిజాన్ని బట్ట బయలు చేశాడు, యూదుడే స్వయంగా చెప్పాడు అనుకుంటే చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అదే యూదుడు బలి జరగలేదు అని చెప్తా ఉంటున్నాడు. ఇప్పుడు ఏమంటారు? దయచేసి గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలీలు బెదిరించుండొచ్చు, ఆయన అందుకే అలా మాట్లాడుతున్నాడు అని పిచ్చి మాటలు మాట్లాడతారు. నిజంగా ఇజ్రాయేలీ ప్రభుత్వం వారు గాని, మత పెద్దలు గాని, ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఈ నిజాన్ని దాచిపెట్టాలి అని అనుకుంటే ఆ బలి గురించి ఒక్కడు కూడా నోరు తెరిచి మాట్లాడడానికి ధైర్యం చేయలేడు. కానీ బైరన్ స్టిన్సన్ అన్న వ్యక్తి ఇప్పటికి కూడా వివిధ యూట్యూబ్ ఛానళ్లలో దీని గురించి మాట్లాడుతానే ఉన్నాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలీ ప్రభుత్వాన్ని కాదని, మొసాద్ని కాదని ఆ రకంగా మాట్లాడడానికి ధైర్యం చేయగలుగుతారు ఎవరన్నా? అంతేకాదు ఈ యొక్క ఎర్రనిపయ్యను గురించి ఇక్కడ ఇజ్రాయేలీ అధికారులు భయపెట్టడాలు, మభ్య పెట్టడాలు అవన్నీ ఏం ఉండవు. ఎందుకు అనంటే ఎర్రనిపయ్య బలి అనేది రహస్యంగా జరిగేది కాదు. ఈ విషయాల గురించి నేను గాని, శ్రీకాంత్ అగ్రకంటి అన్న గాని మేము చెప్పే ఎక్స్ప్లెనేషన్ కి భిన్నంగా మన తెలుగు రాష్ట్రాలలో కొందరు వ్యక్తులు మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ని వారు వ్యక్తిగతంగా భావించకూడదు అన్న ఉద్దేశంతో వారి గురించి కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు ఆ గౌరవప్రదమైన మంచి మాటలను కూడా పరిపక్వతతోటి రిసీవ్ చేసుకోకుండా వాటిని వ్యంగ్యంగా, అవహేళనగా, వెటకారంగా చిత్రీకరించడం జరిగింది. అది వారి ఆత్మీయ పరిపక్వతకే వదిలేస్తున్నాను. ఇంకొందరు అయితే ఛాలెంజ్లు చేయడం, దేవుడి ఉగ్రతకు గురవుతారు అన్నట్టుగా మాట్లాడడం. నిజంగా మన తెలుగు రాష్ట్రాలలో ఏమవుతుంది అనంటే ఈ యూట్యూబ్ ఛానళ్లలోకి వెళ్ళి అక్కడ ఛాలెంజ్లు, డిబేట్లు, వీటి వల్ల ఒక సెక్యులర్ స్పిరిట్ అనేది సంఘంలోకి వచ్చేస్తుంది. వాళ్ళకు తెలియకుండానే అదే స్పిరిట్ ని సంఘంలో కూడా జొప్పిస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. మనం అన్యులం కాదు ఏదో ఛాలెంజ్లు వేసుకోవడానికి. ఇటువంటి ఛాలెంజ్ల ద్వారా వినేవారిలో మనం ఎటువంటి విత్తనాలు విత్తుతూ ఉన్నాము, ఎటువంటి ఫలాలను పెంపొందిస్తున్నాము అన్న విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అలా అనేసి ఏలియా ఛాలెంజ్ విసరలేదా అన్నట్టుగా మాట్లాడతారేమో. దైవావేశంతో ఏలియా గారు వేసిన ఆ ఛాలెంజ్ కి ఎర్రనిపేల విషయంలో మనం వేసే ఛాలెంజ్లకు చాలా తేడా ఉంది. దయచేసి గమనించండి. ఈ వీడియో ఏదో నేనే రైట్ చూసారా, నేను చెప్పింది
నిజమైంది అని చెప్పడానికి చేసింది కాదు. దయచేసి ఎర్రనిపేయ విషయంలో కానీ, ఈ యొక్క మూడవ మందిరం విషయంలో కానీ, ఏదో తూర్పు ద్వారం ఊగిపోతుంది పగిలిపోతుంది అన్నట్టుగా మాట్లాడేవారు కానీ, ఇటువంటి టాపిక్ విషయంలో దయచేసి కొంత ఓర్పును కలిగి ఉండండి. 1కి 10 సార్లు పరిశీలించండి. తెలుగు రాష్ట్రాలలో ఉండి ఇక్కడ పరిస్థితులను మనం అంచనా వేయలేము. నేను ఇక్కడికి రావడానికంటే 2 years ముందు నుండే యూదుల గురించి డీప్ గా స్టడీ చేస్తూ ఉన్నాను. ఒక కోర్స్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నా కళ్ళారా చూస్తూ, నేను వారితో నివాసం ఉంటూ, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక బోధపడిన విషయాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అందుకే ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన విషయాలలో దయచేసి తొందరపాటు కలిగి ఉండకూడదని ప్రభునామంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఎర్రనిపేయ బలి అనేది మన రక్షణను ప్రభావితం చేసేది కాదు. క్రీస్తుతో మన నడకను ప్రభావితం చేసేది కాదు. దేవుని యొక్క ప్రవచనాత్మకమైన క్యాలెండర్ ని సూచిస్తుంది మనకు. అందుకే క్రైస్తవ సమాజాన్ని ఎర్రనిపేయ వైపు నడిపించకుండా క్రీస్తు వైపు నడిపించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, సంఘాన్ని సిద్ధపరచాలి. ఓకే, ఈ విషయంలో ఇంకా ఏదైనా ప్రాముఖ్యమైన అప్డేట్ వస్తే అప్పుడు మాట్లాడతాను. నేను చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. God bless you.